హలో గైస్, వెల్కమ్ టు ఎయిర్ టాక్స్ రివ్యూస్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మాట్లాడుకుందాం. కూలీ మూవీ గురించి ప్రతిదీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మూవీ రిలీజ్ అయ్యే ముందు వరకు ఎక్కడ చూసినా కూలీ, ఎప్పుడు చూసినా కూలీ, ఎవరిని అడిగినా కూలీ కూలీ కూలీ. ఎందుకురా కూలీ అంటే మీకు అంత క్రేజు? ఒక పక్కన రజనీకాంత్ గారు, ఇంకో పక్కన నాగార్జున గారు, ఇంకో పక్క ఆమీర్ ఖాన్ గారు, ఇంకో పక్కన ఉపేంద్ర గారు, ఇంకో పక్కన శోభన్ గారు, పెద్ద కాస్ట్, లోకేష్ కనకరాజు గారి డైరెక్షన్, నిరుద్ గారి మైండ్ బ్లోయింగ్ బీజిఎం, ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి హిట్ అవుతుంది అనుకోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్, లోకేష్ కనకరాజు గారు మీరైతే బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఓరే, నేను చెప్పేంత వరకు అనవసరంగా ఎల్సీయూ కనెక్షన్ మీరే చేసుకోవద్దు అని చెప్పి. ఎందుకంటే మీరు ఏ గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ తీసినా సరే అది ఎల్సీయూలో కనెక్ట్ చేసి పడుతున్నారు బయట. దాని వల్ల మూవీకి ఉన్నదానికన్నా చాలా డబుల్ హైప్ అయిపోతుంది. మూవీకి వెళ్ళిన తర్వాత చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు. మీరు చెప్పారు, ఒరే దీనికి ఎల్సీయూతో కనెక్షన్ లేదురా, ఇది జస్ట్ గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ మూవీ అని చెప్పి. కానీ కుర్రోళ్ళు మీరు ఎప్పుడు ఏది ఎలా రివీల్ చేస్తారో తెలియక మళ్ళీ పొరపాటు పడ్డారనమాట. సో దాని బదులు మీరే చెప్పండి, ఎల్సీయూతో లింక్ అయిన మూవీ ఏదైనా రిలీజ్ అయితే నేనే చెప్తాను ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. లేదంటే మీరు ఏ గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ సినిమా తీసినా సరే అది ఎల్సీయూ కనెక్ట్ చేసి పడుతారనమాట. ఇక మూవీలో ప్లస్ పాయింట్లు ఏంటి, ఫ్లాస్ పాయింట్లు ఏంటి, మూవీ ఎలా ఉంది ఏంటి అన్న విషయానికి వస్తే, ఉన్నాయండి మూవీలో ప్లస్ పాయింట్లు చాలా ఉన్నాయి. మంచి ఎలివేషన్ సీన్లు ఉన్నాయి, మంచి బీజిఎం ఉంది, మంచి షార్ట్స్ ఉన్నాయి. మరి ఎక్కడ దెబ్బేసిందంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ రోజుల తర్వాత అంటే రీసెంట్ గా చాలా మంది పెద్ద హీరోస్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. అంటే అవన్నీ చూసాను అనమాట. మన లోకల్ థియేటర్లో చూసాను నేను. ఏ మూవీకి జరగని రచ్చ ఈ రోజు కూలీ మూవీకి జరిగింది. అంత బాగా సెలబ్రేట్ చేశారు థియేటర్లోని. మరి ఎక్కడ దెబ్బేసింది ఏంట్రా అంటే చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మంచి మంచి సీన్లు పడతాయండి. మంచి మంచి హైప్ సీన్లు కానీ, లేదంటే ఆ బీజిఎం కానీ, ఎస్పెషల్లీ అనిరుద్ధ్ గారు నాకు తెలిసినంత వరకు ఇంకా తమిళ్లోని ఇంకా మిమ్మల్ని బీట్ చేసే వాళ్ళు లేరేమో అన్న విధంగా కొడుతున్నారు అనమాట ఈ మధ్య బీజిఎం. సో బీజిఎం అయితే మాత్రం అసలు వేరే లెవెల్ ఉంది. దానికి తగ్గట్టు షార్ట్స్ కూడా ఉంటాయి. మీకు ఫస్ట్ హాఫ్ అంతా ఎలా ఉంటుందంటే కొంచెం లో అవుతున్నది అనిపిస్తున్న ప్రతిసారి ఒక మంచి ఎలివేషన్ సీన్ పడుతుంది, మంచి ఎలివేషన్ షాట్ పడుతుంది, దానికి తగ్గట్టు బీజిఎం కూడా ఉంటుంది. కానీ ఆ గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఏదైతే ఉందో చాలా సినిమాల్లో చాలా సార్లు మనం చూసిందేనండి. నథింగ్ ఈజ్ న్యూ ఇన్ దట్ స్టోరీ. అక్కడ చాలా దెబ్బేసింది మూవీకి. ఒకవేళ ఆ బ్యాక్ డ్రాప్ స్టోరీ కానీ మారుంటే డెఫినెట్లీ వర్కౌట్ అవుతుందేమో. బట్ సేమ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఏదైతే ఉందో, ఆ గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఏదైతే ఉందో అదే చూపించారనమాట. సో ఇంకా ఆబ్వియస్లీ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అందరూ. ఇకపోతే క్యారెక్టరైజేషన్స్, ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క టాప్ హీరోస్ తీసుకొచ్చారు. కొన్ని దాన్ని ఏమైనా యూజ్ చేసుకున్నారా? లేదు. అన్ని క్యారెక్టర్స్ గురించి మాట్లాడతాం. ఫస్ట్ మనం నాగార్జున గారి దగ్గరకు వద్దాం. నాగార్జున గారు కాస్ట్ చేశారు. లిటరీ చెప్తున్నాను, ఆ సినిమా చూసిన తర్వాత ఎన్ని వన్ కెన్ రిప్లేస్ నాగార్జున గారు అండి. ఎన్ని వన్ అంటే ఇప్పుడు నాగార్జున గారు విలన్ గా చేశారంటే ఏదో కొత్తదనం ఉందేమో అనుకున్నా. లేదంటే ఓకే, అపార్ట్ ఫ్రమ్ స్టైలిష్ విలన్ అదంతా ఓకే, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆయన స్టైల్ కానీ, ఆ స్వాగ్ కానీ, ఆ లుక్ కానీ చాలా 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 బాగా అనిపించింది. స్క్రీన్ మీద కూడా చాలా బాగున్నారు. అది పక్కన పెట్టండి. ఆ రోల్లోని ఏ విలన్ అయినా ఫిట్ అయిపోతాడు, ఏ విలన్ అయినా. అలాంటిది మీరు నాగార్జున గారు లాంటి టాప్ క్లాస్ హీరోని పట్టుకొచ్చి మీరు నార్మల్ విలన్ క్యారెక్టర్ చేయించేస్తే ఇంకా అందులో ఉపయోగం ఏముంటుంది చెప్పండి? నాకు అర్థం కావట్లేదు. చూసిన తర్వాత నాగార్జున గారిని చూసి నాకు ఒకటే అనిపించింది, నాగార్జున గారు దయచేసి మీరు ఇలాంటి క్యారెక్టర్స్ చేయకండి. ఎందుకంటే మీరు ఒక 4-5 సంవత్సరాలు మూవీస్ చేయకపోయినా సరే తర్వాత ఒక్క మూవీ చేస్తే జనాలు ఎగబడి మిమ్మల్ని చూడడానికి వస్తారు. అంత క్రేజ్ ఉంది మీకు. తెలుగు స్టేట్స్లోని అంత పిచ్చ క్రేజ్ ఉంది మీకు. పక్క రాష్ట్రాల్లో కూడా మీరు అందరికీ తెలుసు. సో మరి క్వైట్ కామన్ విలన్ రోల్స్ అంటే ఎందుకో అంత వర్త్ కాదేమో నాకు అనిపిస్తుంది. లాస్ట్ కుబేరవం కూడా క్యారెక్టర్ నాకు ఎందుకు అసలు నాగార్జున గారు చేయాల్సిన క్యారెక్టర్ కాదేమో అనిపించింది. బట్ స్టిల్ ఆయన చేశారు. అంటే కొత్తదనం కోరుకోవడంలో తప్పులేదు. మీరు హీరో అంటే లైక్ మీ ఇండస్ట్రీలో మీరు కొత్తగా ట్రై చేశారు, కొన్ని యాక్సెప్ట్ చేయలేదు, యాక్సెప్టెడ్. కాకపోతే గ్యాంగ్స్టర్ మూవీస్లో కొత్తగా ట్రై చేయండి, ఏమైనా వర్కౌట్ అవ్వచ్చేమో. బట్ క్వైట్ కామన్ విలన్స్ అయ్యే రోల్స్ అయితే మాత్రం అవాయిడ్ చేసేయండి నాగార్జున గారు. నెక్స్ట్ ఉపేంద్ర గారిని పట్టుకొచ్చారు. ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఎంత ఇల్లాజికల్ గా ఉంటుందంటే, ఉపేంద్ర గారితో ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ ఎవరు ఏంటి అని చెప్తే ట్విస్ట్ రివీల్ అయిపోతుంది. మీ సినిమా చూసి అర్థమవుతుంది. ఆ గ్యాంగ్ లో ఒక మెయిన్ లీడ్ ఉంటారు. ఆ మెయిన్ లీడ్ అంటే అప్పుడు ఆయనతో ఉంటారు, ఇప్పుడు ఉంటారు. సో అతను మాత్రం మొత్తం అన్ని పనులు చేసుకుంటారు, అందరి దగ్గరికి వెళ్తారు, అంటే లైక్ సమస్యలు తీరుస్తూ ఉంటారు, అన్ని ఓకే. బట్ సేమ్ ఫైట్ లో ఉపేంద్ర గారు కూడా ఉంటారు. బట్ ఉపేంద్ర గారు మాత్రం అదే 30 years తర్వాత ఒక రూమ్ లో మాత్రం ఉంటారు. లాస్ట్ వరకు అలా రూమ్ లో ఉండి లాస్ట్ లో ఎందుకు వస్తారు అంటే ఫైట్ చేయడానికి మాత్రం వస్తారు. తలైవా ఎన్న లాజిక్ ఇది అంటే అప్పుడు అందరూ ఉన్నారు, ఉపేంద్ర గారు కూడా ఉన్నారు, ఇప్పుడు అందరూ ఉన్నారు, ఉపేంద్ర గారు కూడా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. అంటే లైక్ ఇంక్లూడింగ్ దట్ కొంతమంది కొంచెం సైలెంట్ గా ఉంటారు. బట్ ఆ మెయిన్ లీడ్ మాత్రం అంత యాజ్ గా పని చేసుకుంటారు, అంత అయిపోతుంది, యాజ్ గానే జరుగుతూ ఉంటాయి. బట్ ఉపేంద్ర గారు మాత్రం సైలెంట్ ఒక రూమ్ లోనే ఉంటారు. వై? ఎందుకంటే అప్పుడు గొడవ జరిగింది, నేను ఫీల్ అయ్యారా? లేకపోతే నాకు అసలు ఆ పర్పస్ ఏంటో అర్థం కాల. లాస్ట్ లో వస్తారు, అది ఎందుకు వస్తారు అంటే ఫైట్ కోసం వస్తారు, అంతే. ఆమీర్ ఖాన్ గారిని తీసుకొచ్చారు. ఆమీర్ ఖాన్ గారిని ఎందుకు తీసుకొచ్చారు ఏంటంటే నథింగ్, లైక్ ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒకరికి తీసుకున్నాం కదా, హిందీ నుంచి ఆమీర్ ఖాన్ గారిని తీసుకున్నాం అన్నట్టు ఉంటుంది. క్లైమాక్స్ లో నాగార్జున గారు ఆమీర్ ఖాన్ గారికి ఒక మంచి ఎలివేషన్ ఇస్తారు, అంతా బాగుంటది. తర్వాత ఆమీర్ ఖాన్ గారు ఎంట్రీ అయిన తర్వాత ఏముంటది ఏంటంటే నథింగ్ మ్యాన్, ఒక వైలెన్స్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ వైలెన్స్ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత రజనీ గారితో కాంప్రమైజ్ అయిపోతారు.
ఆ ముందు ఇచ్చిన ఎలివేషన్ ఎమోషన్ ఏమైంది అంటే నో బడీ నోస్. మూవీలోని ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరిదైనా ఉంది అంటే అది షెబిన్ గారిదేనండి. మొత్తం చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, బాగుంది. అంటే లైక్ కొంచెం తప్పించుకోవడం, లేదంటే మళ్ళీ ఆ బ్యాక్ స్టాబింగ్ కానీ అవన్నీ కొంచెం అతనికి కొంచెం మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు, అది పండింది. ఇంకా రజనీకాంత్ గారి క్యారెక్టరైజేషన్ కానీ లేదంటే ఆ యాక్టింగ్ కానీ ఎలా ఉంది ఏంట్రా అంటే, యాక్టింగ్ పరంగా మనం ఆయనకి అసలు పేరు పెట్టలేం కానీ లైక్ హీఈస్ ఆల్వేస్ గుడ్ అట్ హిస్ యాక్టింగ్. బట్ క్యారెక్టరైజేషన్ విధంగా అయితే నాకు ఎందుకో బాగా రెగ్యులర్ యాక్షన్ హీరో క్యారెక్టర్ ఉంటుంది కదా, సో అలా ఉంటుంది అనమాట. శృతి హాసన్ గారు కూడా ఆమెకి ఇచ్చిన రోల్లో ఆమె జస్టిస్ చేశారనమాట. బట్ డబ్బింగ్ ఆమె ఓన్ డబ్బింగ్ అనుకుంటా, అక్కడ కొంచెం తేడాగా ఉందన్నమాట. సో అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఆమెకి ఇచ్చిన రోల్ అయితే మాత్రం ఆమె జస్టిఫికేషన్ చేశారు. మీరు ఒకవేళ మూవీకి వెళ్దాం అనుకుంటే మాత్రం ఎక్స్పెక్టేషన్స్ బాగా లోగా పెట్టుకుని వెళ్ళండి. బట్ బీజిఎం కానీ ఆ సాంగ్స్ కానీ ఆ బీట్ కానీ మాత్రం డాల్బీలో చూస్తే మీకు అదిరిపోద్ది అనమాట. అది మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ఇంకా ఎల్సీయూ కనెక్షన్లు అవి ఇవి అంటారా, అవి నాకు తెలిసి ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉంటుంది అనమాట. రెంటర్ సజెస్ట్ చేస్తావా అంటే నాకైతే మరీ అంత సజెస్ట్ చేసేంత అనిపించలేదు. బట్ మీరు వెళ్ళాలి అనుకుంటే ఇట్స్ అప్ టు యూ అనమాట. ఇట్స్ కంప్లీట్లీ యువర్ డెసిషన్. సో ఇది మన కూలీ మూవీ రివ్యూ. నచ్చింది అనుకుంటే నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అండ్ వార్ 2 దాని గురించి కూడా మనం ముందు వీడియోలో అనాలిసిస్ చేసాం అనమాట, 2 మూవీస్ కోసం. సో మన అనాలిసిస్ కొంచెం రైట్ అయ్యింది. రేపు ఆ మూవీ రివ్యూ కూడా పెట్టేస్తా, ఆ మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేస్తా. అంటే నిన్న కొంచెం చూడడానికి అవ్వలేదన్నమాట. ఈ మూవీ చూసి వచ్చిన తర్వాత కొంచెం హాస్పిటల్ పని మీద తిరగడం వల్ల అవ్వలేదన్నమాట. సో ఆ మూవీ రివ్యూ కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ లోపు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూలీ వార్ 2 2 చూసుంటే మీకు ఏ మూవీ నచ్చింది, ఏ మూవీ వర్కౌట్ అయింది, ఏ మూవీ వర్కౌట్ అవ్వలేదు అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. కామెంట్స్ చేయండి. కామెంట్స్ చేస్తే మన రీచ్ కొంచెం పెరుగుతుంది అనమాట. చాలా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా కొంచెం మిగతా వాళ్ళు కూడా కొంచెం చూసి వెళ్ళిపోకుండా మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ చేయండి. కలుద్దాం మరి నెక్స్ట్ రివ్యూలో. టిల్ దెన్ టేక్ కేర్, బై.